వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. కేఎల్ బిజినెస్ స్కూల్లో భాగంగా 2010లో కేఎల్ ఈఎఫ్ డీమ్డ్ యూనివర్సిటీ A++ గ్రేడ్లో భాగంగా వాణిజ్య విభాగం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే ఇది అకౌంటింగ్ మరియు ఫైనాన్స్లో బీకామ్ ప్రారంభంతో 2014లో స్వతంత్ర విభాగంగా మారింది. 2010 నుంచి 2017 వరకు 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ని కలిగింది ఈ యూనివర్సిటీ. ఆ తర్వాత 3 ఏళ్ల డిగ్రీ ప్రోగ్రాంతో పాటు డిపార్ట్మెంట్ 2018లో ACCA గ్లోబల్ చార్టెడ్ అకౌంటెంట్ ప్రోగ్రామ్ని మరియు 2019లో MSc ఫైనాన్స్ అండ్ కంట్రోల్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టింది. మరియు 2020లో PhD ప్రోగ్రామ్ని కూడా ప్రవేశపెట్టింది. 2010 నుంచి అనేక పరిణామాలు జరిగాయి. దీనికి సంబంధించి వాణిజ్య విభాగం నైపుణ్యం, క్యాంపస్ ప్లేస్మెంట్ శిక్షణ, ఆంగ్లం, విదేశీ భాషలలో నైపుణ్యం మరియు కమ్యూనికేషన్ వంటి పరిశ్రమ ఆధారిత పాఠ్యాంశాలను అందిస్తుంది. మరిన్ని వివరాలకి డాక్టర్ ఎస్ఎస్ శాంతకుమారి గారు HOD ఆఫ్ కామర్స్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ నుంచి అందుబాటులో ఉన్నారు. మరియు ప్రొఫెసర్ AVN మూర్తి, సీనియర్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కేఎల్ యూనివర్సిటీ, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ గురించి మాట్లాడుకుంటే, ఈ క్యాంపస్ లో కామర్స్ విభాగం అందించేటువంటి కోర్సులు, వాటి స్పెషాలిటీస్ గురించి చెప్పండి మేడం. కేఎల్ యూనివర్సిటీలో 2010 నుంచి బిజినెస్ స్కూల్లో భాగంగా కామర్స్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించబడినది. ఈ ప్రారంభించబడిన ప్రోగ్రాము 2013 దాకా కూడా 4 సంవత్సరాల ప్రోగ్రామ్గా అందించబడింది. అయితే UGC నిబంధనల ప్రకారం 2014 నుంచి దీన్ని 3 సంవత్సరాల ప్రోగ్రాంగా మార్చబడింది. 2014 నుంచి ఇప్పటిదాకా ఎన్నో మార్పులు చేర్పులు చేయబడింది ఈ విభాగంలో అందించబడే కోర్సులకి. ఈ విభాగంలో అందించే కోర్సుల్లో 2018 నుంచి ACCA అన్నది ఒక అనుబంధ ఎంబెడెడ్ ప్రోగ్రామ్గా, బీకామ్కి ఎంబెడెడ్ ప్రోగ్రామ్గా అందించడం జరుగుతుంది. 2019లో మా విభాగం ఇంకొక అడుగు ముందుకేసి MSc ఫైనాన్స్ అండ్ కంట్రోల్ అనేది PG ప్రోగ్రామ్గా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత 2020 నుంచి PhD ప్రోగ్రామ్ కూడా ప్రారంభించబడింది. ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్లో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్లో మాకు సంబంధించి కామర్స్ విభాగంలో అందించబడే కోర్సులు. ప్రస్తుతం మేము అందించబడే కోర్సుల్లో బీకామ్ ఆనర్స్, బీకామ్ గ్లోబల్ ఫైనాన్స్ ప్రోగ్రాము, బీకామ్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఈ రెండు కూడా UG విభాగంలో వస్తాయి. PGలో MSc ఫైనాన్స్ అండ్ కంట్రోల్, ఇవన్నీ కూడా మాకు ACCAతో ఎంబెడెడ్ ప్రోగ్రామ్గా ఉంటాయి. ACCAతో అనుసంధానించబడిన ప్రోగ్రామ్స్గా ఉంటాయండి. కామర్స్ కోర్సుల విషయానికి వస్తే దీని కరిక్యులం ఏ విధంగా డిజైన్ చేయబడింది అంటారు? కామర్స్ కోర్సుల్లో మాకు ఈ కరిక్యులం డిజైన్ చేయడంలో అనేక మంది అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకొని ఈ కరిక్యులం డిజైన్ చేయడం జరిగిందండి. అది ప్రస్తుత మార్కెట్లో ఒక విద్యార్థి ఉద్యోగానికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఏమేమి నైపుణ్యాలు అవసరమో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మాకు ఈ కరిక్యులం అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మా యూనివర్సిటీలో ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం మేము అందరూ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్, మాకు సంబంధించి మాకు MOU ఉన్నదండి ACCA వాళ్ళతో. వాళ్ళ నుంచి కానీ ఇలాంటివన్నీ కూడా మేము వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది కరిక్యులం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మాకున్న ప్రత్యేకత ఏంటంటే బీకామ్ గ్లోబల్ ఫైనాన్స్. ఈ బీకామ్ గ్లోబల్ ఫైనాన్స్కి మాకు 3 సంవత్సరాల ప్రోగ్రామ్కి గాను ACCA అనేది ఒక అనుసంధానించబడిన ప్రోగ్రామ్. ACCAతో ఇది అనుసంధానించబడిన ప్రోగ్రామ్. ఈ ACCAలో మాకు ఒక 13 కోర్సులు ఉంటాయండి, 13 సబ్జెక్టులు. ఈ 13 సబ్జెక్టులో మాకు ఇక్కడ చదువుతున్నందుకు గాను వాళ్ళకి 6 సబ్జెక్టులకి ఒక మినహాయింపు అనేది ఇవ్వటం జరిగింది. అంటే మిగిలిన 7 కోర్సులు నాన్ ఎగ్జెంప్టెడ్గా ట్రీట్ చేయబడతాయి. ఈ నాన్ ఎగ్జెంప్టెడ్ కోర్సెస్ అన్నీ కూడా వాళ్ళు ACCA వాళ్ళు కండక్ట్ చేసే కొన్ని సిటీస్లో, హైదరాబాద్, బెంగళూరు అలాంటి వాటిలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎగ్జామ్ అనేది రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ACCA అనేది చేయటం వల్ల ఇది మొత్తం మీద 183 దేశాల్లో దీనికి యాక్సెప్టెన్స్ అనేది ఉంది. మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతానికే చాలా ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు చేయటం జరుగుతుంది. 2018 నుంచి ACCA అనేది మాకు యూనివర్సిటీలో తీసుకోవటం జరిగింది. ఈ ACCAకి సంబంధించి విద్యార్థులు ఇందులో ACCA కోర్సుల్లో వాళ్ళు ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, బిజినెస్ టెక్నాలజీ, ఆడిట్ అండ్ అష్యూరెన్స్, టాక్సేషను, ఇలాంటి కోర్సెస్ ఎన్నిటినో వాళ్ళు ఇలాంటి సబ్జెక్టులు అన్నిటినీ కూడా ఆ ACCA ద్వారా వీళ్ళు ఇక్కడ చదువుకోవటం జరుగుతుంది. వాణిజ్య విభాగానికి సంబంధించిన అన్ని రకాల కోర్సులని కూడా ఇక్కడ మేము ఈ ప్రోగ్రాంలో డిజైన్ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాంలో డిజైన్ చేసేటప్పుడు ఇంకొకటి విద్యార్థులకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి.
వాళ్ళు బయటకు వెళ్ళి డైరెక్ట్గా ఉద్యోగంలోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక రకమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరం అవుతుంది. అందుకని ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం మా విద్యార్థులకు మేము ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం అయిపోగానే కంప్లీట్ కాగానే ఒక రెండు నెలల పాటు మేము SIP సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుతుంది. ఇది మొదటి సంవత్సరం అయిపోగానే 2 నెలలు, ఆ తర్వాత రెండవ సంవత్సరం అయిపోగానే 2 నెలలు. ఈ రెండింటినీ కూడా మేము ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద అందించడం జరుగుతుంది. మేడం, ఇందాక మీరు చెప్తూ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం మీరు కొన్ని ప్లేసెస్కి పంపిస్తున్నారని చెప్తున్నారు. జనరల్గా ఆడిటింగ్ కోసం అవ్వచ్చు, ట్యాక్స్ నేర్చుకోవడం కావచ్చు, టాలీ కోసం కావచ్చు, ఏ ప్లేసెస్కి పంపిస్తుంటారు పిల్లల్ని? ఇది మనకి విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, ఇలాంటి బెంగళూరు ఇలాంటి చోట్ల మా యూనివర్సిటీకి కొన్ని సంస్థలతో MOUలు ఉంటాయండి. ఈ MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. వీళ్ళకి మాకున్న కాంట్రాక్ట్ని బట్టి మా స్టూడెంట్స్ని ఆ ఆర్గనైజేషన్స్ దగ్గరికి పంపిస్తాం. చార్టర్డ్ అకౌంటెన్సీస్ మాకు చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్స్ అండి. వాళ్ళు అక్కడ గవర్నమెంట్ సంస్థలకి కానీ ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఆడిట్ కోసం మా విద్యార్థుల్ని వినియోగించడం జరుగుతుంది. ఈ రకంగా ప్రాక్టికల్గా వాళ్ళు బయట వాస్తవంగా ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళు చేయాలి అంటే, వాళ్ళు ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా ఉద్యోగం చేయాలి అంటే ఈ ట్రైనింగ్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఇవి పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయండి. అయితే మా ధ్యేయం ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది విద్యార్థులకి అందించాలి. కామర్స్ కోర్సుల విషయానికి వస్తే ప్రస్తుతం విద్యార్థులకి ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనుకోవచ్చు? కామర్స్ కోర్సులు నుండి మనకి ప్రపంచంలో చూసుకుంటే ఏ రంగంలోనైనా కామర్స్ లేని రంగం ఏది లేదండి. ఎందుకంటే ఎక్కడైనా అకౌంటింగ్ అనేది అకౌంటింగ్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండదు, టాక్సేషన్ లేకుండా ఉండదు, ఫైనాన్స్ అనేది లేకుండా ఉండదు. ఎక్కడైనా చూడండి ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అకౌంటింగ్ ఎవ్రీ ఇయర్ కంప్లీట్గా ప్రతి సంవత్సరము వాళ్ళు అకౌంటింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ చేసుకుంటా ఉన్నారు. అది జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్, వీటితో పాటుగా ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో ఇలాంటివి ఏవి చేయాలన్నా కూడా వాళ్ళకి ప్రతి ఆర్గనైజేషన్లో వీటి అవసరం చాలా ఉంటుంది. ఈ అవసరం ఉంటుంది అంటే మరి ఈ కామర్స్ విద్యార్థులు ఇవన్నీ నేర్చుకోవటం వల్ల ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా వాళ్ళు జీవితాన్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసుకోగలుగుతారు. కేఎల్ యూనివర్సిటీలో కామర్స్ స్టూడెంట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందంటారు? బేసిక్గా దాని మీద ఒక పట్టు రావడానికి ఎలాంటి శిక్షణ ఇస్తూ ఉంటారు? మొదటగా మేము మా కోర్సులన్నిటికీ సంబంధించి ముందు స్టడీ పార్ట్, ఎడ్యుకేషన్ పార్ట్లో ఆ కోర్సులు ఆ సబ్జెక్టులు అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది స్టూడెంట్స్ అంతా ఇక్కడ క్లాస్ రూమ్లో నేర్చుకుంటారండి. ఈ క్లాస్ రూమ్ నేర్చుకుంటూ వాళ్ళకి క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ మొత్తం. ఇంకొకటి మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా డాక్టరేట్సే ఉంటారండి. నెక్స్ట్ దీనికి సంబంధించి స్టూడెంట్స్ నెక్స్ట్ ఈ 3 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళాలన్నా వాళ్ళకి ఇంకొకటి కావాల్సింది మరీ ముఖ్యమైనది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మా యూనివర్సిటీలో అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వాళ్ళు అన్ని రకాల ట్రైనింగ్ అనేది మాకు విద్యార్థులకి ప్రొవైడ్ చేస్తారు. మొదటగా ఇంటర్నల్ ఫ్యాకల్టీ చేత ప్రొవైడ్ చేయటం జరుగుతుంది మాకు. ఈ ట్రైనింగ్ అనేది మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు. వాళ్ళు ఏదైనా సరే ఒక టెస్ట్ అనేది ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగినప్పుడు ఒక టెస్ట్ రాయటానికి వాళ్ళంతటా వాళ్ళుగా ఏది చేయాలన్నా బయటకి ఎక్కడికి ఎలాంటి కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మాకు ఇంటర్నల్గానే వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మాకు ఇంకా ఎక్స్టర్నల్ అవుట్సైడర్స్ ట్రైనింగ్ కూడా తీసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మాకు ఈ ACCA పేపర్స్ అనేది నాన్ ఎగ్జామ్టెడ్ పేపర్స్ వాళ్ళు బయటకు వెళ్ళి ACCA వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయటానికి మాకు డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు. మాకు వేరే ఆర్గనైజేషన్స్తో MOU ఉండబట్టి వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ మా స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఇంటర్నల్గానే మాకు ఇన్సైడ్ యూనివర్సిటీ క్యాంపస్లోనే వాళ్ళు వచ్చి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో నాన్ ఎగ్జామ్టెడ్ పేపర్స్ మొదటగా కొంత ఈ అకౌంటింగ్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ట్రైనర్స్ వచ్చి మాకు ఇక్కడ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు డైరెక్ట్గా 3 years కంటిన్యూస్గా మాతో పాటే వాళ్ళు కూడా ఉండి ఇక్కడ వాళ్ళు ఆ ట్రైనింగ్ అనేది అందించడం జరుగుతుంది. దీని వలన విద్యార్థులు హైదరాబాదు, బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా సరే
ఏసీసీఏ నాన్ ఎగ్జామ్టెడ్ పేపర్స్ రాయడానికి అవసరమైన మొత్తం నాలెడ్జ్ని ఇక్కడే అందించడం జరుగుతుంది వాళ్ళకి. వాళ్ళు చాలా ధైర్యంగా వెళ్ళి రాస్తుంటారు. ఇప్పటికే మాకు 2018 నుంచి చూసుకుంటే ప్రతి బ్యాచ్లో కూడా విద్యార్థులు మోర్ దాన్ 50%, ఇప్పుడైతే అది 80% దాకా కూడా అందరూ 3 years కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ నాన్ ఎగ్జామ్టెడ్ పేపర్స్ దాదాపుగా అన్నీ కంప్లీట్ చేసి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. ఇక ఉద్యోగ రంగంలో కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ ఏసీసీఏ పేపర్స్ అనేది కంప్లీట్ చేసిన పేపర్స్కి వాళ్ళకి 100% మిగిలిన కోర్సులతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకు ఉండే వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏసీసీఏ పేపర్స్ వాళ్ళు ఓవరాల్గా 7 పేపర్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మినిమం 2-3 పేపర్స్ కంప్లీట్ చేసినా కూడా వాళ్ళకు ఉండే వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఉద్యోగ రంగంలో వాళ్ళకు వచ్చే ప్యాకేజెస్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ఏసీసీఏ పేపర్స్ క్లియర్ చేసుకోవటం వల్ల. గారు, ఇతర కోర్సులతో పోల్చితే కామర్స్ అనేది స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు? ఎంతవరకు ప్రయోజనం పొందగలుగుతారు స్టూడెంట్స్? కామర్స్ ఏంటంటే మీకు ఎకనామిక్స్తో కనెక్ట్ అవుతుంది, బిజినెస్ మేనేజ్మెంట్తో కనెక్ట్ అవుతుంది, హోటల్ మేనేజ్మెంట్తో కనెక్ట్ అవుతుంది, ఫైన్ ఆర్ట్స్తో కనెక్ట్ అవుతుంది, ఆర్ట్స్తో కనెక్ట్ అవుతుంది. సో ఏంటంటే వీ ఆల్వేస్ ట్రై టు గివ్ అవర్ బెస్ట్. మా తపన ఏంటంటే మా సబ్జెక్టులు అన్ని కోర్సెస్ కన్నా ముందు ఉండాలి, మేము ఒక అడుగు ముందు వేయాలి, మేము తక్కిన వాళ్ళకన్నా బాగా రేటింగ్లో ముందుకు రావాలి. అది పిల్లలకి కోర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు దాని వెయిటేజ్ అర్థం చేసుకోవాలి. అది పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది దట్ ఈ 3 ఏళ్ళు వాళ్ళు ఏంటి నేర్చుకున్నారు, అది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నది. ఇప్పుడు వరకు మేము చూసింది ఏంటంటే మా పిల్లలు ఇండస్ట్రీ అయినా, సర్వీస్ సెక్టర్ అయినా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయినా, ప్రొఫెషన్ అయినా రకరకాల రంగాల్లో మటుకు చాలా ఎక్సలెంట్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కారణం ఒకటి ఏంటంటే వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. గ్లోబల్ ప్లాట్ఫామ్లో మేము ఎక్కడైనా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అండ్ గ్లోబల్ లెవెల్లో మేము ఎక్కడైనా ఐడెంటిఫై ఈజీగా అవుతాం. దట్ దెర్ ఈస్ సంథింగ్ యూనిక్ అబౌట్ కేఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ అది మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ దే మిస్ దట్ లైన్ అండ్ లెంత్. సో అది ఆ రకంగా మీరు చూస్తే. రెండోది ఏంటంటే కామర్స్ ఎడ్యుకేషన్ అన్నది ఇది స్టూడెంట్స్ కెరియర్ ఓరియంటెడ్గా ఉంటే లైఫ్లో ఏవైనా ఆ ఫీల్డ్లో సాధిద్దాం అనుకుంటే వాళ్ళే కామర్స్ కోర్సెస్ అన్ని అండర్టేక్ చేస్తారు, వాళ్ళే ఈ కామర్స్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఇక్కడ కామర్స్ చదవడం అంటే కొంచెం శ్రమ పడాలి, కొంచెం కష్టపడాలి. దానివల్ల ఏంటవుతుందంటే పిల్లలకి వాళ్ళు అర్థం చేసుకుంటారు మేము రెడీ టు గో, అంటే రెడీ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. మాకు ఎనీ ఫీల్డ్ అయినా దే ఆర్ ఈజీ గోయింగ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము కాంపిటీషన్లో ఎక్కడైనా నెగ్గగలం, ఎక్కడైనా నించోగలం, ఏదైనా సాధించగలం అని. ఎస్ సార్. కామర్స్ స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి జనరల్గా పేరెంట్స్ మరి కామర్స్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ స్టూడెంట్స్ కూడా మరి కేఎల్ యూనివర్సిటీలో కామర్స్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటారు? మా యూనివర్సిటీ పేరు పొందిందే 42 సంవత్సరాల చరిత్రలో బికాస్ ఆఫ్ 100% ప్లేస్మెంట్ మేడం. అన్ని డిపార్ట్మెంట్లో మా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అనండి, మా వైస్ ఛాన్సలర్ అనండి, మా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అనండి, వాళ్ళు చాలా ఫోకస్గా ఉంటారు మేడం. అంటే ఇంటర్ బ్రాంచ్ ప్లేస్మెంట్స్ అలాంటివి జరగవు. స్పెసిఫిక్ వాళ్ళు కామర్స్ అయితే వీళ్ళకి ఏ రంగంలో వీళ్ళకి ప్లేస్ చేయొచ్చు, అకౌంటింగ్ కానీ, ట్యాక్సేషన్ కానీ, ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానీ, సర్వీస్ ఇండస్ట్రీ కానీ, దెన్ బిజినెస్ ఇండస్ట్రీస్ కానీ, దెన్ ఎన్నో స్టార్టప్స్ కానీ, రకరకాల అవకాశాలు దేలో ఉంటాయో ఆ కంపెనీస్లోనే వీళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఇస్తారు. ప్లస్ ఏంటంటే కార్పొరేట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అన్నది ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఏంటంటే మాకు కార్పొరేట్ ట్రైనర్స్ వస్తారు. దే కమ్ ఫ్రమ్ ముంబై, దే కమ్ ఫ్రమ్ పుణే, దే కమ్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ నేను మీ ముందు చెప్పగలను. డెలాయిట్ కార్పొరేట్ ట్రైనర్సు, మాకు కేపీఎంజీ కార్పొరేట్ ట్రైనర్సు, గోల్డ్మ్యాన్ సాచెస్ కార్పొరేట్ ట్రైనర్సు, ఇలా ట్రైనర్స్ వచ్చి పిల్లలకి ఫైనల్ ఇయర్లో 3-1లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ మినిమం పీరియడ్ ఆఫ్ 1 month ఉంటుంది. ఆ 1 month డ్యూరేషన్లో వాళ్ళకి కంప్లీట్గా అన్నీ నేర్పుతారు. వాళ్ళకి అది రీజనింగ్ అవ్వచ్చు,
నాలెడ్జ్ షేరింగ్ అవ్వచ్చు, దెన్ ఇంగ్లీష్ అవ్వచ్చు, దాని తర్వాత రెజ్యూమీ ప్రిపరేషన్ అవ్వచ్చు, మాక్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, దాని ప్రెజెంటేషన్ స్కిల్స్ అవ్వచ్చు, కేస్ స్టడీ సొల్యూషన్స్ ఎలా చేయాలో అదవచ్చు. సో హార్డ్లీ ఎనీథింగ్ ఈజ్ లెఫ్ట్ ఫర్ ద స్టూడెంట్ రేపు కార్పొరేట్ ప్లేస్మెంట్లో కూర్చున్నప్పుడు వాడికి ఎటువంటి ఇబ్బంది కలగదు, ఎందుకంటే దే ఆర్ మేడ్ సో పర్ఫెక్ట్. జాబ్ మార్కెట్, ఇండస్ట్రీ కనెక్ట్కి హైయర్ స్టడీ, రీసెర్చ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే ఈ ప్రోగ్రామ్ కామర్స్ ఎలా ఉపయోగపడుతుందంటారు? బీకామ్ ఆనర్స్ చదివిన తర్వాత కొంతమంది పిల్లలు ఫారిన్ స్టడీస్ కూడా వెళ్తారు, లీడింగ్ యూనివర్సిటీస్కి, జిఆర్ఈ టోయిఫెల్ కూడా ప్రిపేర్ అవుతారు. అది కూడా ఆ వ్యవస్థ కూడా మా సిస్టంలో ఉన్నది. జిఆర్ఈ టోయిఫెల్ కోచింగ్ కూడా ఇస్తారు. దాని తర్వాత ఎంటర్ప్రీనర్షిప్, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఈ కాన్సెప్ట్తో యూత్ ఈజ్ మూవింగ్ అహెడ్. ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఏంటంటే యూత్కి మనం ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలమా, మేము 100 మందికి బ్రెడ్ ఎర్నర్స్గా వాళ్ళకి సపోర్ట్ చేయగలమా, అది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మోదీ గారు మెనీ ప్లాట్ఫామ్లో కూడా అన్నారు. జాబ్ సీకర్ కన్నా జాబ్ ప్రొవైడర్స్ ఎక్కువ ఉండాలి. సో చాలామంది పిల్లలు బీకామ్ తర్వాత వాళ్ళు ఓన్ వెంచర్ చేస్తారు, స్టార్టప్ చేస్తారు. దాని తర్వాత కొంతమంది ఏంటంటే హైయర్ స్టడీస్ కూడా వెళ్తారు, లైక్ ఎంఎస్సి ఫైనాన్స్ అండ్ కంట్రోల్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అది అయిపోయిన తర్వాత కూడాను అకాడమిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పిహెచ్డి ప్రోగ్రామ్ కూడాను జాయిన్ అవుతారు. దానివల్ల ఏంటవుతుందంటే వాళ్ళకి 3 years డ్యూరేషన్లో వాళ్ళు ఆ డాక్టరేట్ రీసెర్చ్ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ రీసెర్చ్ అన్నది చాలా పట్టుదలతో ఇక్కడ జరుగుతుందండి, ఎందుకంటే మాకున్న స్టాండర్డ్ ఆఫ్ పబ్లికేషన్స్, అది స్కూపస్ అవ్వచ్చు, వెబ్ ఆఫ్ సైన్స్ అవ్వచ్చు, Q1, Q2 జర్నల్స్ అవ్వచ్చు, దాని తర్వాత మీకు FT50 అవ్వచ్చు. సో ఇది బెంచ్ మార్క్ అండి మాకు, మా స్కాలర్స్కి పబ్లికేషన్. ఉట్టి పబ్లికేషన్ చేస్తే సరిపోదు, క్వాలిటీ ఎలా ఉండాలంటే అది ఇండెక్సింగ్ కూడా అవ్వాలి. దానివల్ల ఏంటవుతుందంటే మా యూనివర్సిటీ హెచ్ ఇండెక్స్ ప్లస్ మాది కూడా హెచ్ ఇండెక్స్, డిపార్ట్మెంట్ హెచ్ ఇండెక్స్, అది నెక్స్ట్ లెవెల్కి చేరుకుంటుంది. సో రకరకాలుగా మేము ఏంటంటే రీసెర్చ్లో మాకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి, దాంతో మాకు టైఅప్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ, దెన్ ఫారెన్ ప్రొఫెసర్తో రీసెర్చ్ వర్క్లో గైడ్గా తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ రకరకాలుగా మా యూనివర్సిటీలో జరుగుతుందండి. అండ్ ఇది యూనిఫామ్గా అన్ని డిపార్ట్మెంట్కి ఇది అప్లికేబుల్ అండి. దెర్ ఈజ్ నో వన్ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లో ఇది జరుగుతున్నది, ఆ డిపార్ట్మెంట్లో జరగదు. అన్ని డిపార్ట్మెంట్లో ఈ ప్రాసెస్ అన్నది మ్యాండేటరీ అండి. బికాస్ once we say that we are after quality, we prove that we are after quality. మా పిల్లలకి ఈవెన్ యూ కెన్ కంపేర్ అదర్ లీడింగ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, చాలా తేడా ఉంటుందండి. మేమేంటంటే ఒక కంప్లీట్ మట్టి ముద్దని ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా మార్చి మేము మార్కెట్లో లాంచ్ చేస్తాం. సో ఒక కేఎల్ యూనివర్సిటీ అన్నది ఒక బ్రాండ్ అండి. అంటే ఎ జర్నీ ఆఫ్ 42 years, నాట్ ఎ డే ఆర్ టూ. సో 42 సంవత్సరాల నుంచి మేము విద్యా ఫీల్డ్లో ఉన్నామంటే దాన్ని తప్పకుండా అండి మా పెద్దలు చేసిన శ్రమ, కష్టం అన్నీ ఉన్నది. ప్లస్ యూనివర్సిటీ నుంచి అంటే బ్రిక్ బై బ్రిక్ కష్టపడుతూ 42 సంవత్సరాలు ఈ స్థాయికి వచ్చాం. టుడే వీఆర్ కాంపిటింగ్ ఎట్ ద నేషనల్ లెవెల్, నాట్ ఓన్లీ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ, బట్ వీఆర్ కాంపిటింగ్ ఎట్ ద నేషనల్ లెవెల్ అండ్ వీఆర్ ప్రూవింగ్ ఆల్సో. అది గ్రీన్ క్యాంపస్ అవ్వచ్చు, అది మీకు ప్లేస్మెంట్ పరంగా అవ్వచ్చు, దాని తర్వాత మీకు ఈకో సిస్టమ్ అవ్వచ్చు. వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ మేడం. కేఎల్ యూనివర్సిటీ స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారండి? మేడం, నంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే లష్ గ్రీన్ క్యాంపస్. రెండవది ఏంటంటే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడోది ఏంటంటే వెరీ బిగ్ లైబ్రరీ. మాకు ఫిజికల్ లైబ్రరీ ఉన్నది, డిపార్ట్మెంటల్ లెవెల్లో లైబ్రరీస్ ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీస్ ఉన్నాయి. ప్లస్ మాకు ప్రతి బిల్డింగ్లో ఒక క్యాఫ్టేరియా ఉన్నది, మెయిన్ క్యాంటీన్ ఉన్నది. ఏ న్యూ బిల్డింగ్ ఈస్ కమింగ్ అప్ వేర్ ఇట్ విల్ బి 7-storied. అక్కడ అన్ని రకాలుగా మీకు బార్బర్ షాప్ దగ్గర నుంచి ఐరనింగ్ వరకు, గ్రాసరీ షాప్స్, దెన్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రెస్టారెంట్స్, దాని కూడా ప్లానింగ్ అయిందండి. ఆ వర్క్ 25లో కొత్త బిల్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అలాగే పిల్లలకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, మ్యూజిక్ క్లబ్, డాన్స్ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్, NSS, NCC,
దాని తర్వాత మంచి క్రికెట్ ఫీల్డ్ కానీ, మీకు టెన్నిస్ ఫీల్డ్ కానీ, వాలీబాల్ ఫీల్డ్ కానీ, ఇలాంటివన్నీ అండి ఈవినింగ్ పిల్లలకి రిలాక్స్ అవ్వడానికి రకరకాల అమ్యూజ్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉంటుందండి. సో దట్ అగైన్ వాళ్ళు వన్స్ ఈవినింగ్ ఇవన్నీ రిఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్ తర్వాత అగైన్ పీస్ఫుల్లీ దే కెన్ గో విత్ ద స్టడీస్. కేఎల్ యూనివర్సిటీ అనగానే ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాకుండా చాలా ప్లేసెస్ నుంచి, చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? వాళ్ళకి ఎలాంటి ఫోకస్ ఉంటుంది వారిపై? మాకు ప్రత్యేకంగా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఉన్నదండి. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పిల్లలు గ్రామీణ లెవెల్లో వచ్చారంటే వాళ్ళకి మెయిన్ ఫోకస్ ఎలా చేస్తారంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, హౌ టు డెవలప్ దేర్ వొకాబులరీస్. అంటే పిల్లలకి మేము ఒక రకమైన మనోబలం కానీ ధైర్యం కానీ ఇస్తామండి. సో బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ వీ కమ్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్, బట్ దట్ డస్ నాట్ మీన్ యూ కాంట్ డూ ఇట్. అండ్ వాళ్ళకి టీచింగ్ పద్ధతి వేరేగా ఉంటుందండి. వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తాం. లైక్ మీరేంటంటే ట్రాన్స్లేషన్స్ ఎలా చేయాలి, దాని తర్వాత మీరు న్యూస్ పేపర్ రీడింగ్ ఎలా చేయాలి, దాని తర్వాత మీరు లైబ్రరీలో కూర్చొని వీడియో క్లిప్స్ కానీ ఆడియో క్లిప్స్ కానీ ఎలా వినాలి, మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారండి, డిగ్రీ కంప్లీట్ అయిన వెళ్ళిన తర్వాత దే గో యాజ్ స్మార్ట్ స్టూడెంట్స్ అండి. సో పర్టికులర్లీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ సెటప్ ఉన్నదే దానికి. అన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తారండి. వేరియస్ స్టేజెస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ కానీ, లేకపోతే కార్పొరేట్ కమ్యూనికేషన్ కానీ, లేకపోతే అదర్ సబ్జెక్ట్స్ ఆర్ బీయింగ్ కన్సర్న్ కానీ, మెయిన్ ఏంటంటే పిల్లలు ఎలా ఇంప్రూవ్ చేసుకోగలరు. ప్లస్ టీచింగ్ కూడాను మాకు సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుందండి. అంటే ఒక సూపర్ఫిషియల్ ఇంగ్లీష్ యూజ్ చేయడం కానీ, సూపర్ఫిషియల్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ అలాంటివి ఉండవు మా దగ్గర. ఎక్స్క్లూజివ్లీ ఏంటంటే ఆ స్టూడెంట్ ఏ వేవ్ లెంత్లో రిసీవ్ చేసుకోగలడు, అన్నిటికన్నా లోయెస్ట్ అండర్స్టాండబుల్ స్టూడెంట్ మా బెంచ్ మార్క్గా తీసుకుంటాం. వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతామండి. అండ్ రెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ దే సపోర్ట్ ద క్లాస్మేట్స్ అండ్ ఇన్ ద ప్రాసెస్ దే హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ ద లెర్నింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ కెరీర్ ప్లేస్. ఇది వాళ్ళ కెరీర్ ప్లేస్. చూస్తూనే ఉండండి TV9.